లోకం ఇది. ఎలాంటి స్వార్థం పెరిగిందంటే నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య అనేటువంటి ఈ పరిస్థితిని ప్రతి కుటుంబంలోకి వచ్చేసింది. తప్పులేదు, నేను రావద్దనంట. కానీ ఇక్కడ నేను చివరికి మిగిలేది ఏంటిది? నేను అనేది గుర్తుపెట్టుకోండి. చివరికి మిగిలేది ఏంటిది? నేను. పిల్లలు అనేవాడు ఒక రోజు వచ్చినప్పుడు పక్కా పోతాడు, భర్త అనేవాడు ఒక రోజు వచ్చినప్పుడు పక్కా పోతాడు, భార్య అనేవాడు ఒక రోజు వచ్చినప్పుడు పక్కా పోతాడు. నేను అనేది నీకు కనపడుతుంది. కాబట్టి నీవు నీ జీవితంలో నువ్వు సత్క్రియలు చేసి, మంచి క్రియలు చేసి, మంచి పనులు చేస్తే పరలోకమందున్న తండ్రి నిన్ను ఒకానొక సమయంలో నీకు మేలు చేసేటట్టుగా నువ్వు బతకాలి. అలా బతకడం అంటే ఈ రోజున మనం ఏమంటామంటే ఉన్నదంతా కూడా ఊడిపోతుంటాం. ఎక్కడికి పోతుంది? అలా బతకాలంటే కష్టం. ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే ఎదుటి వారికి మేలు చేయకుండా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఈరోజు